ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ సహాయం మాకు అనుగ్రహించారు. మా అందరి గృహాల చుట్టూ మీ కంచె వేసి మమ్మల్ని కాపాడారు. మాకు మంచి నిద్రను దయచేశారు. అందును బట్టి స్తోత్రాలు నాయనా. మరొక నూతనమైన దినములో ఈ లోకము అనే యాత్రలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు అయా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈరోజు మాది కాదు, మీరు మాకిచ్చారు అని గ్రహించి మీ చిత్తానికి లోబడి అయా మీకు ఇష్టమైన రీతిగా జీవించుటకు మా అందరికీ తగిన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అని సామెతల గ్రంథము 16వ సామెత 25వ వచనంలో మీరు సెలవిస్తున్నారు నాయన. అవునయ్యా, మా ఆలోచనలు ఎప్పుడు మాకు సరైనవిగానే ఉంటాయి అయా, మాకు లాభకరముగానే అనిపిస్తాయి, కానీ వాటి వల్ల మేము నష్టపోతాము అని మీరు చూపించిన మార్గంలో మేము నడిచినట్లయితే మాకు క్షేమం ఉంటుంది, మాకు అభివృద్ధి ఉంటుంది, మాకు అన్ని విషయాల్లో తండ్రి రక్షణ ఉంటుందని గ్రహించి మీరు చెప్పిన విధముగా ఈ రోజున మా ఆలోచనలను బట్టి కాకుండా మీ వాక్యాన్ని బట్టి నడుచుకునే కృప చూపించండి. ఏ బిడ్డ కూడా ఎటువంటి ప్రమాదంలో ఈరోజు పడిపోకుండా వారి యొక్క మార్గాలు అనుసరించి ఎటువంటి నష్టాలు బిడ్డలు ఈరోజు చవి చూడకుండా ప్రతి బిడ్డకు కూడా తండ్రి మంచి వాక్య జ్ఞానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ ఉదయకాలంలో ప్రార్థనలో ఉంటూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా నాయన మీ పాద సన్నిధిన మొరబెడుతుండగా అయా వారి అవసరతలు ఎరిగిన దేవుడవు, వారి అక్కరతలు ఎరిగిన దేవుడవు నాయన. ఈరోజు ఏదైతే వారికి కావలసి ఉన్నదో అవన్నీ కూడా మీ యొక్క మహిమైశ్వర్యములో తండ్రి సమకూర్చండి. అనారోగ్య సమస్యలు రాకుండా, ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన ఈరోజు ఎవరు బాధపడకుండా, ఎవరికి ఆకలి బాధలు లేకుండా ప్రతి ఒక్కరిని తండ్రి సమృద్ధినిచ్చి పోషించమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి అయా. మేము వెళుతున్న వాహనమును, మా యొక్క మార్గములను మీకు సమర్పిస్తూ ఉన్నాము అయా. ప్రతి ఒక్కరము కూడా క్షేమముగా ప్రయాణిస్తూ మార్గంలో ఏ ప్రమాదాలు, ఏ అపాయాలు ఏ బిడ్డకును కూడా సంభవించకుండా సురక్షితముగా మరలా మా ప్రాంతాలకు, స్థలాలకు చేరుకొనడానికి కూడా నాయన సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, పనులను కూడా దీవించండి, జ్ఞానం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభువా. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమును మా అందరికీ మీరే దయచేయమని అయా. ప్రతి పనిలోనూ 100 ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మీ కృపను బట్టి నూతన పరచబడుటకు సహాయము దయచేయమని, క్రొత్త పనులను తండ్రి ప్రారంభిస్తున్నారు, వాటిని కూడా నాయనా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వృద్ధులు, యవ్వనులు, చిన్న బిడ్డలు, గృహిణీలు అయా, వీరందరికీ మీ కాపుదల, మీ కంచె, మీ రక్షణ దయచేయండి తండ్రి ప్రభువా. రిపోర్ట్స్ అని, డెలివరీస్ అని, ఆపరేషన్స్, టెస్ట్లని తండ్రి బిడ్డలు వెళ్తూ ఉన్నారు, సహాయం దయచేయండి. అన్నిటిలోనూ వారు అనుకున్నట్లుగానే ఉండడానికి, జరగడానికి కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా, ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన బిడ్డలు, ఇంటర్వ్యూస్లకి అటెండ్ అవుతున్నారు ప్రభువా. వారికి మంచి జ్ఞానం దయచేయండి. చదివినవన్నీ కూడా తండ్రి జవాబు చేయగలిగిన సామర్థ్యమును దయచేయండి అయా. సరైన టైంకి తండ్రి ఆ యొక్క సెంటర్కి తండ్రి వారు వెళ్ళడానికి కూడా కృప చూపించండి నాయన ప్రభువా. మా మాటలు, మేము చేస్తున్న క్రియలు అన్నీ కూడా మీ నామానికి మహిమకరంగానే ఉండడానికి సహాయం దయచేయండి నాయన. మీరు మాకిచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థము చేయకుండా ఉపయోగించుకునే జ్ఞానము దయచేయండి
అయా అపవాది చిక్కులు పెడుతుండగా, ఈ లోక ప్రజలు మమ్మల్ని మోసం చేయడానికి సిద్ధముగా ఉంటుండగా, అయా దేని ఆకర్షణలోకి మేము వెళ్ళిపోకుండా, ఎక్కడ కూడా చిక్కుపడకుండా, మోసపోకుండా తండ్రి మీ వైపు చూస్తూ నడవడానికి కృప దయచేయమని, ప్రశాంతకరమైన నెమ్మదికరమైన జీవితాలు ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని నాయనా, మీ కృపను బట్టి బర్త్డేలు, ఈరోజు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మేము కూడా నోరు తెరిచి ఒక్కరికైనా మీ మాటలు ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మమ్మల్ని పాలిభాగస్తులు చేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంన ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.